నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సాయికృష్ణ గారు, బొద్దింకల ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలో పార్టీగా బీజేపీ కానీ ప్రభుత్వంగా ఎన్డీఏ కానీ విఫలమయ్యాయనే ఒక అభిప్రాయం అయితే సార్వజనీనంగా వినిపిస్తుంది. నిజమే, మనం ఎంతసేపు పరాయి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, డిఫెన్స్ ఒప్పందాలు అండ్ దేశ సరిహద్దుల దగ్గర భద్రత పెంచుకోవటం, టెక్నాలజీ, వాటిలో అద్భుతాలు సాధించి ఉండవచ్చు కాక, బట్ ఇంటర్నల్ అఫైర్స్కి వచ్చేప్పటికీ ఎక్కడ ఆ గ్యాప్ వైడెన్ అయింది, అసలు క్రియేట్ అయింది, ఎక్కడ గ్యాప్ క్రియేట్ అయింది, తర్వాత ఎలా వైడెన్ అవుతూ వచ్చింది, మంకు పట్టుకుపోవటం, ప్రతిష్టకు పోవటం ఎందుకు జరుగుతూ వచ్చింది. కాంగ్రెసైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బీజేపీ అనే మాట కూడా వినిపిస్తుంది. బీజేపీ వాళ్ళు వెంబడే మన మీద కత్తులు దూడొచ్చు కాక ఈ మాట అంటే, బట్ ఇట్స్ టేకింగ్ ప్లేస్ అక్రాస్ ద కంట్రీ. చూస్తే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, అధికారంలో లేని తెలంగాణలో కూడా అదే రకమైన వ్యవహారం నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ బొహమాట పడతారు, ఆ మాట అంటే ఏమన్నా బాధపడతారు కూడా. బీజేపీ తన తప్పుల్ని దాన్ని దిద్దుకోవాలన్న ఆలోచన ఉందా, లేకపోతే మేము అబౌవ్ ఆల్ అనే ఆలోచన క్రమంలోకి వెళ్ళిపోయిందా? కరెక్ట్ వాసు గారు. ఇప్పుడు చూస్తుంటేనైతే 12 సంవత్సరాలు గడిచింది మోదీ గారి ప్రభుత్వం. ఇంకొక 3 సంవత్సరాలు అవుతే మళ్ళీ 2029లో ఎలక్షన్స్ వస్తాయి. మేబీ నరేంద్ర మోదీ గారు 2029 ఎన్నికల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారనేది అందరికీ ఉన్నటువంటి అంచనా. సరే, ఈ 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం అభివృద్ధి చెందిందా అనంటే 100కి 100 100% చెప్పొచ్చు. ఖచ్చితంగా గత ప్రభుత్వాలతో పోల్చితే అనేక రంగాల్లో మనం ఇవాళ పరుగులు పెడుతున్నాం. ముఖ్యంగా డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, అటు ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారెన్ పాలసీ విషయంలో కావచ్చు, అండ్ ప్రపంచ దేశాలు భారత్ని చూస్తున్న విధానం కావచ్చు, భారతదేశంలో వస్తున్నటువంటి మౌలికమైనటువంటి మార్పులు అండ్ సోచ్లో మార్పు, ఆలోచనల్లో మార్పు కనబడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే గతంలో భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా ఇవన్నీ చూసాం. యూపీఏ గవర్నమెంట్ టైం వరకు కూడా మనకేం పెద్ద ఆస్పిరేషన్స్ ఉండేవి కాదు. కూడు గుడ్డ నీడ, బేసిక్ నెసెసిటీస్ బేసిక్ చేయిస్తే చాలు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే భావన ఆ రోజు కంటిన్యూస్గా నడుస్తూ వచ్చింది. ఏదో కొంత మనం బతుకుతే చాలరా బాబు అనే పరిస్థితిలోనే మనం ఉన్నాం. లీవ్ అండ్ లెట్ లీవ్ అనే పాలసీ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ వచ్చింది. అంటే బతుకుతే చాలంతే, పెద్దగా గొప్ప దేశంగా మారాలి, ఇదేదో $5 ట్రిలియన్ ఎకానమీ కావాలి, ఏదో వికసిత్ భారత్ అని మోదీ గారు అంటున్నారు. ఇట్లాంటి పెద్ద లక్ష్యాలేం లేవు మన దేశంలో. ఎవరికి, ఏ నాయకుడికి ఆ లక్ష్యం లేదు. ఉంటే వాళ్ళ వ్యక్తిగత లక్ష్యాలు ఉంటాయి, మళ్ళీ ఎలక్షన్స్ గెలవడం ఉంటుంది. అప్పట్లో పొలిటికల్ అరిథమెటిక్స్ తెలిసిన వాళ్ళు, పొలిటికల్ సెఫాలజిస్టులు చెప్పే మాట ఏంటంటే, ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి అక్యుములేట్ అవుతుంది. ఒక ప్రభుత్వం ఉందంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకత అక్యుములేట్ అవుతుంది. మీరు ఎనీ సెఫాలజిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ప్రభుత్వ వ్యతిరేకత కనీసం 5 to 10% వేస్తారు. 5 to 10% పక్కన పెట్టి మిగతా ఆలోచిస్తారు. అది అట్లాంటి గణాంకాలు ఉండేవి. ఇప్పుడు ఈవెన్ గతంలో యోగేంద్ర యాదవ్లు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే అదే రీజన్. మీరు నిజంగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు అన్ని సార్లు సెఫాలజీస్ లో ఫెయిల్ అయిపోతూ వచ్చారు ఎందుకు అని అంటే కనుక ఈ వ్యతిరేకత డిసైడ్ అయిపోయారు. వాళ్ళ సిలబస్ లో ఓన్లీ మ్యాథమెటిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు. కానీ మోదీ వచ్చాక ఏం చేశాడంటే ప్రభుత్వ వ్యతిరేకత కాదు, ప్రో ఇన్కంబెన్సీ, ప్రభుత్వ అనుకూలతగా దాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. బికాజ్ ఏంటి అని అంటే కనుక గత ప్రభుత్వాల టైంలో ఒక ప్రకటన చేస్తే, ఏదైనా ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన అంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు మీరు ఆధారే చూడండి సార్, ఆధార్ ఉంది. ఆధార్ ఎప్పుడు నందన్ నిలేకన్ గారు తీసుకొచ్చింది, నాకు 2008, 2009 ఆ టైంలో ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. 2014 వరకు కూడా క్లియర్గా ఇంప్లిమెంట్ చేయలేము మనం. అది దఫాలుగా ఎట్లా అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక దగ్గర వాడతాము, ఒక దగ్గర వాడము, దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకొస్తాము, ఇది అక్కర్లేదంటాము, అది అక్కర్లేదంటే దానికి రూల్స్ ఫ్రేమ్ చేయడానికి లేట్ అవుతుంది. అది అలా నడుస్తూ ఉంటుంది. గతంలో ఏంటంటే ఒక ప్రభుత్వంలో శంకుస్థాపన చేస్తే ఇంకొక 5 ఏళ్లకి 10 ఏళ్లకి నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరో దాన్ని ప్రారంభోత్సవం చేసేది మనం చూసేవాళ్ళం. ఒకరు శంకుస్థాపన చేస్తారు, ఇంకొకటి ప్రారంభోత్సవం చేస్తాడు. ఇట్లాంటి ప్రాజెక్టులు కోకోలలు ఈ దేశంలో. కానీ మోదీ వచ్చాక ఏం చేశాడంటే ఏ టర్మ్ కా టర్మే ఆయన్నే శంకుస్థాపన చేస్తాడు, ఆయన్నే దాన్ని ప్రారంభోత్సవం చేస్తాడు. అంటే ఫాస్ట్గా చేసిన సందర్భాలు అనేకం. నేను ఒకటి కాదు, 2 కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం టన్నెల్స్ నిర్మాణం దగ్గరికి వెళ్ళి, పెద్ద పెద్ద బ్రిడ్జ్ల నిర్మాణం దగ్గరికి వెళ్ళి, అసలు నార్త్ ఈస్ట్ ఎవడో పట్టించుకోని రోజుల నుంచి నార్త్ ఈస్ట్కి కనెక్టివిటీ పెంచడం దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చాలా స్పీడ్గా మనం పనిచేస్తూ వచ్చాము. అండ్ ఫారెన్ పాలసీ విషయంలో చాలా స్పష్టమైన విధానాలు కలిగి ఉన్నాము. డిఫెన్స్ సెక్టర్ని బలోపేతం చేస్తూ వచ్చాము. సెక్యూరిటీని బాగా పెంచుతూ వచ్చాము. కానీ ఎక్కడ మిస్ అవుతూ వచ్చామంటే నిజానికి ఈ 12 సంవత్సరాలు అండ్ ఎడ్యుకేషన్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అటు ఈవెన్ మన ఏమంటారు నీట్ ఎగ్జామ్ తీసుకురావడమే ఒక పెద్ద ఛాలెంజ్.
రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఎంట్రన్స్ టెస్ట్లని మార్చి ఒక దేశవ్యాప్తంగా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొచ్చి మెడికల్ సీట్లను పెంచాలి అనే ఒక ఆలోచన తీసుకురావడం అనేది మంచిదే. అండ్ అంతేకాదు యూనివర్సిటీలకు సపరేట్ గ్రాంట్స్ ఇవ్వడం దగ్గర నుంచి వాటిని ఇంకొంచెం బలోపేతం చేయడము, వీటిలో కొంత పని చేశారు కానీ చేయాల్సిన మేర పని జరగలేదు. అండ్ కొన్ని మధ్యలో ఎగ్జిక్యూషన్లో చాలా లోపాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగా చేసింది, కానీ ఈ ప్రభుత్వము ఇవాళ భారతదేశాన్ని నయా భారత్, నమో భారత్ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం, వికసిత్ భారత్ కోసం మనం మాట్లాడుతున్నామంటే వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నాము అని అంటే దానికి తగ్గట్టుగా ఆస్పిరేషన్స్ బిల్డ్ అవుతాయి. ఆస్పిరేషన్స్ ఏమైపోయినాయంటే ఇవాళ జెన్జీకి కమ్యూనికేట్ చేయడంలో ఎక్కడో విఫలమైంది బీజేపీ. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. 2012, 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆ రోజుల్లో 2014లో ఉన్నటువంటి తీవ్రత, నరేంద్ర మోదీ చూపించినటువంటి ఒక చేంజ్, ఒక మార్పు దిశగా భారతదేశం అడుగులు వేయడానికి ఆయన ఏదైతే ఒక కొత్త భారతాన్ని ఆయన కాంక్షించి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడో, మోదీ వచ్చాక వేరే మోదీ హైతో ముమ్కిన్ హై అనే భావన కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఆఫ్టర్ 10 years, 10 ఏళ్ల తర్వాత 2024 తర్వాత నుంచి పరిణామాలు ఏమవుతున్నాయంటే చేంజ్ సరిపోతుందా ఈ చేంజ్, ఇంకెక్కడికో వెళ్ళాలి దానికి ఎగ్జాక్ట్లీ ఆ ప్రశ్నలు మోతాదు అనేది వచ్చేసరికి ఇప్పుడు కొత్త జనరేషన్ ఇవాళ దాన్ని ప్రశ్నిస్తున్నారు. అండ్ బీజేపీ కూడా ఏమైపోయిందని అంటే ఒక ఫ్యాటిగ్ వచ్చింది. ఫ్యాటిగ్ అంటారు కదా నార్మల్ గానే ప్రతి అందరికీ అర్థమయ్యే భాష చెప్పంటే కాంగ్రెసీకరణ జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ లా మారింది, బీజేపీ కాంగ్రెస్ లా మారిందని ఒకసారి అంటున్నాను నేను. తెలంగాణ పాలిటిక్స్ లో ఎప్పుడు చెప్పేది అది. తెలంగాణలో మీరు చూస్తే కాంగ్రెస్ లాగా బీజేపీ మారింది. ఈ కాంగ్రెస్ లో నిజానికి కొట్లాటలు ఉంటాయి, కొట్లాటలన్నింటినీ క్లియర్ చేసింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అంతా యూనిఫై చేయగలిగాడు రేవంత్ రెడ్డి, కానీ బీజేపీలో మాత్రం కొట్లాటలు పెరిగాయి. మీరు పొలిటికల్ గా ఆలోచిస్తే మీరు ఇందాక అన్నట్టుగా కాంగ్రెస్ లాగా బీజేపీ మారింది అనే భావన ఎందుకు వస్తుంది అని అంటే సేమ్ అంటే మరీ అంత అప్పుడు ఉన్నంత ఈ మధ్యవర్తుల ద్వారా డబ్బు సంపాదించడము ఇవన్నీ అవినీతి పెరగకపోవచ్చు, కానీ ఆ మధ్యవర్తుల ప్రాబల్యం ఇంకా ఈ రోజు కూడా ఉంది. ప్రాబల్యం ఢిల్లీలో ఏమైపోయిందంటే ఒక పవర్ సెంటర్స్, ఒక సెంట్రలైజ్డ్ వాతావరణం వచ్చేసింది. ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా నరేంద్ర మోదీ లేదంటే అమిత్ షా డిసైడ్ చేయాలి. నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళ టీం డిసైడ్ చేస్తుంది, అన్ని వాళ్ళే మానిటర్ చేయాలి. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటి అని అంటే కనుక నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా డిసైడ్ చేయాలనేసరికి ఏమైందంటే ఎక్కడ ఎవడు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. వీళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నారంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ అవినీతి ఇవన్నీ వచ్చేస్తాయి మధ్యలో, కాంట్రాక్టర్లు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ ఇవన్నీ. నాకు మొన్ననే ఒక ఇంట్రెస్టింగ్ అంశము, మొన్న ఒక వ్యక్తి చెప్పారు, జగదీప్ ధన్కర్ ఉండే కదా వైస్ ప్రెసిడెంట్, జగదీప్ ధన్కర్ ఎక్కడికో వేరే రాష్ట్రానికి పర్యటనకి వెళ్ళాడట. ఆ పర్యటనకి వెళ్ళి అక్కడ కొంతమంది ఎవరో కాంట్రాక్టర్స్ ఎవరో వచ్చి కలిశారట జగదీప్ ధన్కర్ గారిని. హీ వాజ్ వెరీ యాక్టివ్ ఎట్ దట్ టైం. మీకు తెలిసి ఉంటుంది కదా, ఎట్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఆయన జగదీప్ ధన్కర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. కాంగ్రెస్ని తూర్పారబడుతూ ఒక రకంగా చెప్పాలంటే ఒక డిసైసివ్ ఫోర్స్గా ఆయన మారుతున్న సందర్భం అది. ఆ డిసైసివ్గా ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని లావాదేవీలు ఎవరితోనో 2-3 చేశాడు అనేది తెలిసిన విషయం. అయితే నరేంద్ర మోదీ గారు ఎక్కడో కలిసినప్పుడు నాకు ఆ పక్కన ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తి చెప్పింది ఇది. సో అదేంటంటే జగదీప్ ధన్కర్ గారిని ఏం లేదు, మీరు పలానా రాష్ట్రానికి వెళ్ళారు, పలానా రాష్ట్రంలో పలానా వాళ్ళని కలిశారు కదా, నాకు కూడా తెలిసిందండి అని చెప్పేసి నమస్కారం పెట్టి వచ్చారట. దెబ్బకు ఆ తర్వాత ఆయన హావభావాలు మొత్తంగా మారిపోయాయి. సో అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్మోస్ట్ అన్ని మంత్రిత్వ శాఖలో మానిటరింగ్, నిజంగా ఎట్లా అంటే చిన్న చిన్న విషయాలను కూడా మానిటర్ చేస్తున్నారు వాళ్ళు. మానిటర్ చేయకపోతే సమస్య. ఇప్పుడు మనం చూసాం ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి మనం చూసాం, ఇండిగో ఒక్క ఎయిర్లైన్ సంస్థ మొనోపోలీ అయిపోయింది, మొత్తం వాళ్ళదే. ఒక సందర్భంలో ఇండిగోడు ఫ్లైట్లు ఆపేసరికి వాడి దగ్గర అవకతవకలు వచ్చేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాడు ఆపేసరికి మొత్తం దేశపు విమానయాన రంగమే మొత్తం కుదేలైపోయిన పరిస్థితి. అవునా కదా? ఎందుకు జరిగింది అది అని అంటే కనుక ఎక్కడో మనం మంచి కోసమే చేస్తుంటాం కానీ స్పిరిట్ కి అనుగుణంగా ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో మార్పు, ఎక్కడో సమస్యలు ఉంటే అది స్పిరిట్ కాస్త మొత్తానికి డిఫీట్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి నీట్ అనేది ఒక స్పిరిట్, మంచి ఉద్దేశంతో వచ్చిందే, కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో లోపం రావడం వల్ల అసలు నీటే తప్పు అనే దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇందులో ఏంటంటే ఎఫిషియన్సీ అనేది కేవలం పైన మాత్రమే కాదు, ఎఫిషియన్సీ టీంలో కూడా రావాలి, మినిస్టర్స్లో కూడా రావాలి.